26,000తో పాటు పర్మనెంట్ చేస్తూ పాటు ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటివి మున్సిపల్ కార్మికులందరూ కూడా వెనకబడ్డ తరగతి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇప్పుడు ఏజ్ అయిపోయింది, కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళను ఇప్పటి వరకు పెట్టుకోవట్లేదు. పెట్టుకోవాలని చెప్తున్నాం కానీ పెట్టుకునేందుకు డబ్బులు కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తా ఉన్నారు. డబ్బులు తీసుకొని కూడా ఇప్పటి వరకు చాలా మందిని పెట్టుకోలేదు. కాబట్టి అందరినీ పెట్టుకోవాలి. వాళ్ళ తల్లి తండ్రి ఎవరు చనిపోయినా వాళ్ళ పిల్లల్ని ఫ్రీగానే గవర్నమెంట్ పెట్టుకోవాలని, వెంటనే పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో విషయం ఏంటంటే మనకు వచ్చేటువంటి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి సబ్బులు, డ్రెస్సులు, బట్టలు, అదేవిధంగా షూ, ఇవి కనీస అవసరాలు అనేటువంటి వాటికి కూడా ఇవ్వట్లేదు. చీపురు గట్టలు ఇవన్నీ కూడా మనం నిత్యం వాడేటువంటి పరికరాలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మా దగ్గర డబ్బులు లేవు. జీతాలు ఎందుకు పెంచట్లేదు అంటే మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంతకుముందు మనం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు 20,000 రూపాయలు పెంచి ఆయన సంతకం పెట్టకుండా పోయిండు. మనం ఎన్ని రోజులు ఆగాం అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు దగ్గరకు వస్తా ఉన్నాయి. సంవత్సరం దాకా మనం ఏం కొట్లాడలేదు. ఎందుకంటే కొత్తగా ముఖ్యమంత్రి వచ్చిండు, మన సమస్యలు ఆలోచిస్తాడని మనం అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు ఆయన మన సమస్యలు ఎక్కడ ఆలోచించిన పరిస్థితి లేదు. కాకపోతే హైదరాబాద్ నగరంలో బాగా శుభ్రంగా ఉంది, నీట్ గా ఉందని చెప్పేసి ర్యాంకులు తెచ్చుకుంటా అప్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే మనం మరి శుభ్రం చేసినటువంటి మున్సిపల్ కార్మికుల్ని పట్టించుకున్న పరిస్థితులు లేదు. మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి వీళ్ళను ప్రతి సంవత్సరం జీతాలు పెంచాలి. ఎందుకంటే ధరలు పెరుగుతా ఉన్నాయి కాబట్టి ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలి. లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అంటే సమాన పనికి సమాన వేతనం అంటే పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి వాళ్ళ జీతం ఎంత ఉందో మాకు కూడా అంతే జీతం ఇవ్వండి. వాళ్ళు చేసేటువంటి పని మేము చేస్తా ఉన్నాం కాబట్టి ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇందులో డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లన్నీ పరిష్కారం కావాలంటే మనం కేసీఆర్ 20,000 పెంచి సంతకం పెట్టకుండా పోయిండు. మరి ఎందుకు పోయిందంటే మనందరం కూడా ఐక్యంగా లేవు. అప్పటి నుంచి మనం ధర్నా పెట్టుకోలేదు, మనం పని చేసుకోలేదు. ఎక్కడ ధర్నా పెడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం ఇన్ని రోజులు ఊరుకున్నాం. మనందరం కూడా ఆలోచించాల్సింది ఏమంటే అమ్మాయిని అడగండి అన్నం పెట్టినట్టు ఈ ప్రభుత్వం కూడా పేదలకు, కార్మికులకు జీతాలు పెంచాలన్నా, మన కష్టాలు తీరాలన్నా మనం అడగాల్సిన అవసరం ఉంది. ఈ అడగడం అనేటువంటిదే ఈ ధర్నా లేకపోతే ఈ సమ్మె పెట్టడం. మనందరికీ ఏంటంటే జీతాలు పెరగాలంటే ఒక 4-5 రోజులు సమ్మె చేస్తే బాగుంటుంది సార్, ఒకరోజు చేస్తే ఎట్లుంటది, 4-5 రోజులు చేస్తే పెరుగుతుంది అనేటువంటిది మన మనసులో ఉంది. అయితే 4-5 రోజులు చేయాలన్నా, మొత్తం జీతాలు పెరిగే వరకు పని బంద్ చేయాలన్నా ముందుగా మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. మనందరం కూడా కలిసికట్టుగా పని చేయాలి. ఒకరు భయపడి, ఒకరేమో సూపర్వైజర్ బెదిరిస్తే భయపడి, సూపర్వైజర్ ను పైన వాళ్ళు బెదిరిస్తే భయపడి, ఇట్లా మనం ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం సమ్మె చేసినప్పుడు ఒక 14 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చి మనం సమ్మెలోకి వెళ్తాం. అప్పుడు మనం పని బంద్ చేసినా మన ఎవరిని తీసేసేటువంటి హక్కు, మనల్ని తొలగించేటువంటి హక్కు గవర్నమెంట్ కూడా ఎవరికి లేదు. ఎందుకంటే మనం సమ్మె చట్ట ప్రకారం సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు పోతున్నాం. ఎందుకు సమ్మెకు పోతున్నాం? ఇప్పుడు పని చేసి మాకు జీతాలు పెంచండి అని అడిగేటువంటి దౌర్భాగ్యం ఎందుకు? ధరలు మరి ఎందుకు పెంచుతా ఉన్నారు? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజులన్నీ పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు ఫీజులు? వాళ్ళు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అంతా వాళ్ళు ఒక యూనియన్ ఏర్పడి మాకు ప్రతి సంవత్సరం జీతాలు పెంచాలని సీఎం దగ్గర పోతే వాళ్ళు కూర్చొని మాట్లాడి ఫీజులు వేస్తా ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకు కూడా ఫీజులు వేస్తున్నారు. ఫీజులు ప్రతి సంవత్సరం కమిటీ వేసుకొని పెంచుతున్నారు. మరి మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచడానికి మరి కమిటీ లేదు, ఇలా జీతాలు పెంచడానికి మరి ఆలోచించేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. ఎందుకు లేదంటే మనకు జీతాలు పెంచినా వాళ్ళకి లాభం లేదు. ముఖ్యమంత్రి అంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కార్మికులకు జీతాలు వేస్తే లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు లంచాలు ఇయ్యరు కదా. ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరూ ఫీజులు పెంచుకో అంటే ఎలక్షన్లలో మాకు ఖర్చు పెడతారనే ఉద్దేశంగా వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలోనే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మరి మనకు జీతాలు వేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వని ఉద్దేశంతోనే మనకు జీతాలు పెంచట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తుండు, ఎక్కడికి పెంచినా డబ్బులు లేవు, మాకు డబ్బులు లేవు, నన్ను పోసినా డబ్బులు లేవు, మీకు జీతాలు పెంచడానికి లేవని మొన్న సభలో చెప్తా ఉన్నాడు. డబ్బులు ఎక్కడ ఎవరి దగ్గర ఉండేవి, మన దగ్గర కూడా ఉండేవి, ముఖ్యమంత్రి దగ్గర కూడా ఉండేవి. డబ్బులు ఉండాలంటే మనం ఏం చెప్తున్నాం అంటే
ఈ రాష్ట్రంలో కార్మికులు దాదాపు 73 రకాల షెడ్యూల్ పరిశ్రమల కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు పెంచితే ముఖ్యమంత్రికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ చట్టం చేస్తే ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వాళ్ళందరికీ కూడా జీతాలు పెరుగుతాయి. అప్పుడు ఆ జీతాలు పెరిగినటువంటి వాళ్ళ డబ్బులు ఇప్పుడు 20,000 వచ్చేటువంటి వాళ్ళకు 10,000 జీతం పెరిగితే ఏం చేస్తాం? ఆ 10,000 బ్యాంకులో వేసుకొని దాచుకోరు కదా. మనకు నెలకు 10,000 5,000 ఎక్కువ వస్తే మనం అందరం దాచుకుంటామా? అవన్నిటిని కూడా మళ్ళీ ఖర్చు పెడతాం. ఈ డబ్బులన్నింటినీ మళ్ళీ ఖర్చు పెడతాం. కాబట్టి ఈ ఖర్చు పెట్టిన డబ్బులన్నీ మళ్ళీ గవర్నమెంట్ దగ్గర పోతాయి. అంటే మనం ఖర్చు పెట్టిన డబ్బులు కూడా గవర్నమెంట్ దగ్గర పోతాయి. కాబట్టి జీతాలు పెంచుకుంటున్నాం. మనందరూ కూడా ఒక 5,000 10,000 జీతం పెంచితే ఇప్పుడు 26,000 జీతం పెంచుకున్నాం. 26,000 జీతం పెంచితే మనం దాచుకోని కూడా డబ్బులతో మళ్ళీ బయట మార్కెట్ లో ఖర్చు పెడతాం. బయట ఖర్చు పెడితే మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు పోతాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, మనం ఖర్చు పెట్టట్లేదు. ఖర్చు పెట్టకపోతే ఆయన దగ్గర పోగలరు డబ్బులు. కాబట్టి కార్మికులందరి దగ్గరికి డబ్బులు రావాలి, కార్మికులకు డబ్బులు ఇవ్వాలి. ప్రజలందరి దగ్గర డబ్బులు ఉంటేనే ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు ఉంటాయి. లేకపోతే ఓన్లీ కార్పొరేట్ కంపెనీలకు పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు పోతే 1,00,000 కోట్లు 10,000 కోట్లు 20,000 కోట్లు పెద్ద పెట్టుబడిదారులకు ఇస్తే వాళ్ళు బ్యాంకులలో దాచుకుంటారు, స్విస్ బ్యాంక్ విదేశాలలో దాచుకుంటారు. అప్పుడు మన దగ్గర డబ్బులు షార్టేజ్ ఏర్పడుతుంది. డబ్బులు అనేటువంటి ప్రజలందరి దగ్గర రావాలి. కాబట్టి మనందరి దగ్గరికి డబ్బులు రావాలి. మనకు పని చేస్తున్నాం, పైసలు అడుగుతున్నాం. పని చేసినప్పుడు జీతాలు పెంచాల్సిన బాధ్యత వాళ్ళ వద్ద ఉన్నది. కాబట్టి జీతాలు పెంచడం కోసం మనందరం ధర్నా చేయాలి, సమ్మె చేయాలి. కాబట్టి